జై శ్రీరామ్, జై కృష్ణ. మీ ఎక్స్ ఫాస్టర్ సే ఛానల్లో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్రాకి మేము ఫ్యామిలీతో కలిసి రావడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రాలోని మేము మన యొక్క సనాతన యొక్క ధర్మాన్ని ఇతర గ్రామాలకి తెలియజేయడం కోసం హిందువుల్ని మేలుకొల్పడం, హిందువులు క్రైస్తవులోకి మత మార్పిడి కాకుండా హిందువులకి జ్ఞానోదయం చేయడం, క్రైస్తవులు చెప్పుకున్న వాళ్ళు కూడా మన ధర్మాన్ని ప్రచారం చేయడం. నేను క్రైస్తత్వం నుంచి హిందుత్వంలోకి వచ్చాను కనుక క్రైస్తవులు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా నాకు బాగా తెలుసు. పాస్టర్గా వృత్తిగా చేశాను కనుక అందుచేత నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను పుట్టి పెరిగింది ఆంధ్రాలోనే కనుక, పెరిగింది హైదరాబాదు మిగతా ప్రాంతాలు కనుక ఇక్కడ ఫ్యామిలీతో రావడం జరిగింది. నా సాక్ష్యాన్ని మీకు అందరికి కూడా ముందు తెలియజేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ చూసినా 15-20 కిలోమీటర్లు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఉన్నాయి. తుప్పలు కొండల మార్గాలు గట్టా ఉన్నాయి కనుక నడిసే మార్గం అంటే నేను ముసలోడిని అయిపోతాను. నడిచి 4-5 గ్రామాలు 10 గ్రామాలు ఒక 100 గ్రామాలు తిరిగేసరికి నేను చనిపోతాను. అలాంటి రోడ్లు అన్నమాట. అంచేత ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొని దాని మీద రోజుకి ఒక 3 గ్రామాలు సేవ్ చేయాలని గ్రామాలకి నా సాక్ష్యాన్ని చెప్పి క్రైస్తవులకి హిందువులకి మేల్కొల్పాలని గత వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి, ఒక వెహికల్ కొనాలని. ఇప్పటి వరకు కూడా వెహికల్ కొనలేకపోయాను. ఆర్థికంగా నాకు సరైన సహాయము అందలేదు. ఆర్థిక సపోర్ట్ లేనప్పుడు, ఆర్థిక సహాయం లేనప్పుడు నేను ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఒక్క గ్రామం కూడా నేను పూర్తిగా కవర్ చేయలేకపోయాను. కనుక నా హిందూ బంధువులారా అర్థం చేసుకోండి. నా పనులు మానేసుకొని ధర్మ ప్రచారం, ఇంకా అక్కడ జరుగుతున్న జీవన విధానం మంచి వీడియోలు తీసి మీ ముందుకు తీసుకురావాలని, నా క్రైస్తవ అనుభవాన్ని కూడా వాళ్ళకి పంచుకోవాలని ఒక సాక్షిగా నిలబడి, ఒక కమెంటర్ లాగా నిలబడి నేను పని చెయ్యాలని ఎంతగానో లక్ష్యంగా కూడుకొని ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆర్థికంగా సపోర్టు అందకపోవడంతో నేను ఆగిపోవడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే ఇక అనవసరం అనిపిస్తూ ఉంది. కనుక ఈ ఛానల్ నడిపించాలా, ఈ ఛానల్ ఇంతటితో ఆపేయాలా అని ఒక ఆలోచన కూడా నాకు వస్తుంది. ఎందుకంటే సపోర్ట్ లేదు నాకు. మన హిందువుల నుంచి ఫుల్ సపోర్ట్, ఆర్థిక సపోర్ట్ కావాలి నాకు. ఆర్థిక సపోర్ట్, వెహికల్ కొనుక్కోవడానికి ఆర్థిక సపోర్ట్ కావాలి, ముందుకు ప్రోత్సాహం కావాలి. ఇవన్నీ ఉంటే నేను ముందుకు వెళ్ళగలుగుతాను, గ్రామాలు దర్శించగలుగుతాను. ధర్మంతో పాటు ఆ యొక్క జీవన విధానం వీడియోలు, క్రైస్తవ మేల్కొల్పు నా సాక్ష్యం పంచుకొని మత మార్పిడులు జరగకుండా చూడడానికి అవకాశం ఉంటుందని ఆశించాను. కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. వెహికల్ లేనప్పుడు నేను గ్రామాలు దర్శించలేను, గ్రామాలు తిరగలేను. నాకు అంత ఓపిక లేదు. ఎవరైనా సరే ఒక 10 కిలోమీటర్ల మించి నడవలేరు. మళ్ళీ తిరిగి రావాలంటే జర్నీ 20 కిలోమీటర్లు అయిపోతుంది. జై శ్రీరామ్. బస్సుకి వెళ్దామన్నా కూడా అటు కొన్ని ప్రాంతాలు బస్సులు తిరగవు. జై శ్రీరామ్. కనుక నా హిందూ బంధువులు ఎవరైనా సరే పెద్ద మనసు చేసుకొని, నాది కాదని ఒక 15,000, కనీసం ఒక 10,000 కింద యూపీఐ ఐడి ఉంది, ఫోన్పే నెంబర్ ఉంది. నాది కాదని ఒక 10,000 లేక ఇద్దరు తలో 5,000 చొప్పున వేసుకుంటే వెహికల్ వచ్చేస్తుంది. చక్కగా అనేకమైన గ్రామాలు తిరగవచ్చు, పరిచర్య కూడా ప్రారంభించవచ్చు. పరిచర్య అంటే ధర్మ ప్రచారం, సనాతన ధర్మం గురించి కొన్ని విషయాలు చెప్పడం, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారికి మన ధర్మం గురించి మేల్కొల్పు చెప్పడం, నా సాక్ష్యాన్ని పంచుకొని వాళ్ళు కూడా మోసపోకుండా బయటకు తీసుకురావడం, పాస్టర్లు చేస్తున్నటువంటి మోసాలను కూడా తెలియజేయడం. నా ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి, మేల్కొల్పు వీడియోలు. అవి కూడా మన ఛానల్ని వాడికి పరిచయం చేయడం, వాళ్ళు మన ఛానల్కి యాక్టివిటీగా ఉండి అనేకమైన విషయాలు మాకు తెలియజేయడం, అవి నా ఛానల్లో ప్రకటించడం, మీకు చూపించడం. ఎంతో లక్ష్యంగా చేసుకొని ఒక ప్రణాళిక కలిగి, ఒక విజన్ కలిగి నేను ఉన్నప్పుడు కూడా ఆర్థిక సపోర్ట్ లేదు. ఆర్థిక సపోర్ట్ లేనప్పుడు నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏం చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ ఛానల్ ఉంచాలా, డిలీట్ చేసేయాలా అని ఒక ఆలోచన వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, కనుక హిందూ బంధువులారా ఒకసారి ఆలోచించండి. ఈ ఛానల్ ఉంచాలా, తీసేయాలా? ఆర్థిక సపోర్ట్ అందుతుందా, అందదా? దయచేసి కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
ఆర్థిక సపోర్ట్ అందుతుందా లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము సహాయం చేస్తాము అన్నవాళ్ళు తప్పకుండా సహాయం చేసి ఫోన్పేలోని ఎవరైతే మాకు సహాయం చేయాలనుకుంటున్నారో ఫోన్పే నెంబర్లోని ఆర్థికంగా సపోర్ట్ చేసి సహాయం చేసి ఫోన్పేలోని మెసేజ్ చేయండి. నేను సహాయం చేశానని మెసేజ్ చేయండి. ఎంతమంది చేశారు మెసేజ్ చేయండి. జై శ్రీరామ్. కనుక ఛానల్ ఉంచాలో తీసారో కూడా మీరే మెసేజ్ చేసి చెప్పండి. జై శ్రీరామ్. ఒక 2-3 దినాలు చూసి మీ నుండి ఎలాంటి స్పందన రాకపోతే 2-3 దినాలు చూస్తా. ఇవాళ రేపు ఎల్లుండి చూసి మీ నుండి ఎలాంటి ఆర్థిక సహాయం కానీ సపోర్ట్ కానీ రాని ఎడల ఒక 3 దినాల్లో ఛానల్ తీసేయడం జరుగుతుంది. ఎందుకంటే ముందుకు వెళ్ళలేనప్పుడు ఈ ఛానల్ ఎందుకు, మనం ఏం చేయలేనప్పుడు ఎందుకు, ఒట్టి చేతులు ముడుచుకొని కూర్చోవడం ఎందుకు, ఏదైనా చేస్తే చెయ్యాలి, లేకుంటే అర్థం. ఆలోచించండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై భారత్.